నమస్తే క్లియర్ కట్ విత్ రాకా కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలను ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం। ఇక ఈ రోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి వివరాలను ఒకసారి చూద్దాం। ప్రధానంగా ఈనాడు దినపత్రికను ముందుగా తీసుకుంటే నవ అమాత్యులు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది। 9 మంది ఖరారు, మంత్రిమండలి విస్తరణపై స్పష్టత, ఖమ్మం రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు చోటు, ఎమ్మెల్యేలకు సీఎం ఫోన్, కేటీఆర్ కు పూర్తిగా పార్టీ బాధ్యతలే, హరీష్ రావు, కడియం, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్లకు అవకాశం లేనట్లే అంటూ కూడా మనకు ప్రధానంగా ఒక వార్త కనిపిస్తోంది। రేపు 19వ తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ వార్త మనం తీసుకోవచ్చు। ఒక్కసారి ఈ వార్తను మనం చూసినట్టయితే రాష్ట్ర మంత్రిమండలి విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది। పూర్తిస్థాయి కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం। ఇక ఆ జాబితా ప్రకారం ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో ప్రాతినిధ్యం దక్కనుంది। తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని విశ్వసనీయంగా తెలిసింది। ఇక మంత్రి పదవులకు 9 మంది పేర్లు ఖరారయ్యాయి। మాజీ మంత్రి కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సీఎం ఆయన్ను పూర్తిగా పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది। ప్రధానంగా ఈ వార్త చూసినట్టయితే ఆ పక్కనే మంత్రుల జాబితా ఇదే అంటూ కూడా ఒక పట్టిక మనకు కనిపిస్తుంది। ఆదిలాబాద్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, అలాగే ఈటెల రాజేందర్ ఇద్దరు పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి। ఇక మహబూబ్ నగర్ నుంచి కూడా ఇద్దరు పేర్లు మనకు కనిపిస్తున్నాయి, వి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ। నల్గొండ నుంచి జి జగదీష్ రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు దాదాపుగా మంత్రివర్గ విస్తరణలో చోటు చేసుకున్న పేర్లు, దాదాపుగా ఖరారైన పేర్లుగా మనం ఇవి చెప్పుకోవచ్చు। ఇక అమర జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం అంటూ కూడా ఆ కిందే మనకు ఇంకొక వార్త కనిపిస్తుంది। వ్యక్తిగతంగా 25 లక్షలు విరాళం ఇచ్చారు నిన్న కేటీఆర్, దానికి సంబంధించి ఈ వార్త మనం చూడొచ్చు। అలాగే తన మిత్రుల దగ్గర నుంచి కూడా మరొక 25 లక్షలు సేకరించి ఆయన మొత్తం 50 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది। అమర జవాన్లు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల కోసం వ్యక్తిగతంగా 25 లక్షలు, మిత్రులవి మరో 25 లక్షలు, సిఆర్పీఎఫ్ ఐజీపీకి 50 లక్షల చెక్కు అందజేత అంటూ మనకు ఈ వార్త కనిపిస్తోంది। అమరుల త్యాగాలు వృధా కావన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటూ కూడా ప్రధానంగా ఈ వార్త కనిపిస్తోంది। ఇక ఆ పక్కనే కేసీఆర్ జన్మదినం అవయవదాన సంకల్పం అంటూ మరొక వార్త కనిపిస్తోంది। ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జీవన్ దాన్ సంస్థ, నిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అవయవ దానం చేసేందుకు పత్రాలపై సంతకం చేసినటువంటి ఎంపీ కవిత ఫోటోతో కలిపినటువంటి వార్త మనకు కనిపిస్తుంది। ఆ పక్కనే ఎంపీ సంతోష్ కుమార్, అలాగే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్ కూడా కనిపిస్తున్నారు। దీనికి సంబంధించిన వార్త ఇక ఆ కిందే మరొక ఇంపార్టెంట్ వార్త మనం చెప్పుకోవాల్సింది। పాక్ సైనిక వాహన శ్రేణిపై ఆత్మాహుతి దాడి అంటూ కూడా ఒక వార్త మనకు కనిపిస్తుంది। 9 మంది సైనికుల మృతి, 11 మంది గాయాలంటూ కూడా ఈ వార్త మనం చూడొచ్చు। పాకిస్తాన్లోని బలోచిస్తాన్లో సైనిక వాహన శ్రేణిపై ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది। ఇందులో 9 మంది పాక్ సైనికులు చనిపోగా 11 మంది గాయపడ్డారని బలోచిస్తాన్ పోస్ట్ తెలిపింది। ఇంకా జమ్మూ కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై ఆత్మాహుతి దాడి జరిగిన 3 రోజులకు సరిగ్గా ఇలాంటి ఘటనే పాక్లో పునరావృతం కావడం గమనార్హం। బలోచిస్తాన్లోని పాంజగూర్ జిల్లాలో చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవా మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది। ఈ దాడికి బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలోచ్ రిపబ్లికన్ గార్డ్స్,
బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనే 3 వేర్పాటువాద సంస్థలతో కూడినటువంటి బలోచ్ రజీ అజయ్ సంగార్ అనే కూటమి బాధ్యత వహించినట్టుగా తెలుస్తోంది. ఇక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్లో కాలు మోపినటువంటి కొద్ది గంటలకే ఈ ఘటన జరిగింది అంటూ కూడా మనకి ప్రధానంగా ఈ వార్త తెలియజేస్తుంది. ఇక వాహన విస్ఫోటనం అంటూ మరొక వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో 75 లక్షలు దాటిన వాహనాలు, విభజన సమయంలో కేవలం 9.3 లక్షలే, ఆటోలతో పాటు ఆధునికమైనవి కూడా అంటూ కూడా మరొక వార్త మనకు కనిపిస్తోంది. పెరిగిన వాహనాల సంఖ్య తెలియజేస్తూ ఉంది ఈ వార్త. ఇక ఆ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్టయితే ప్రధానంగా పాక్ చాలా వీక్ అంటూ కూడా ఒక వార్త కనిపిస్తోంది. ఈ వార్తను మనం కొంచెం డీటెయిల్ గా చదువుదాం. 2018-19లో పాక్ రక్షణ బడ్జెట్ 56,000 కోట్లు, భారత రక్షణ బడ్జెట్ 2.95 లక్షల కోట్లు, అంటే మన బడ్జెట్లో 5వ వంతు. మన త్రివిధ దళాలతో పోలిస్తే పాక్ సైన్యం, వైమానిక దళం, నౌకాదళం అన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి. భారత్ కొనుగోలు చేస్తున్న యుద్ధ విమానాలకు ధీటైన యుద్ధ విమానాలు సమకూర్చుకునే స్తోమత పాక్ లేదు. వీటన్నిటినీ మరిచి పాకిస్తాన్ గనక భారత్పై ఎగబడితే ఆర్థికంగా మరింత నష్టపోతుందని కూడా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల భారంతో మునిగిపోయి బావురుమంటున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ యుద్ధం అంటూ జరిగితే పూర్తిగా మునిగిపోతుంది. ఇక భారత్ యుద్ధానికి దిగితే తట్టుకోవడం కష్టమే పాకిస్తాన్కు అంటూ కూడా ప్రధానంగా ఈ వార్త మనకు తెలియజేస్తుంది. అలాగే ఇక వార్తా విశేషాల్లోకి వెళ్లే ముందు వార్తలపై ఒక వివరణాత్మక క్లియర్ కట్ వివరణ అందించేందుకు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే చరిత్రలో ఈ రోజు ప్రతిరోజు ఆ రోజుకున్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు సార్. సో చరిత్రలో ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ రోజు నిజానికి భారతదేశ చరిత్రని మలుపు తిప్పినటువంటి రోజు ఇది. 1946లో ఫిబ్రవరి 18వ తారీఖు బొంబాయిలో ఉన్నటువంటి, కరాచీలో ఉన్నటువంటి నావల్ యార్డ్స్లో ఉన్నటువంటి నేవీ సైనికులు బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. యాక్చువల్గా బ్రిటిషర్లు 200 సంవత్సరాల పాటు మన తుపాకుల జోరు మీద మనల్ని బానిసలుగా చేసుకుని ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము కుదేలైపోయింది ఆర్థికంగా. ఆ సమయంలో మన నేవీలో ఉన్నటువంటి నౌకాదళ సైనికులు తిరుగుబాటు చేశారు. బొంబాయిలోని మజ్గావ్ డాక్లో మొదలైంది. ఆ తర్వాత కరాచీలో ఐఎన్ఎస్ బహదూర్, ఐఎన్ఎస్ పడవల్లో మొదలైంది. సైనికులు తిరుగుబాటు చేసేటప్పటికి దాదాపు 3 రోజుల పాటు ఇది కొనసాగింది. దీని తర్వాత బ్రిటిషర్స్ ఇంకా ఇండియాలో ఉంటే మనకి కాపాడాల్సినటువంటి సైన్యమే తిరుగుబాటు చేస్తోంది కాబట్టి ఇంకా మనం వెళ్ళిపోదామని నిర్ణయించుకుని క్లెమెంట్ అట్లీ, అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి, ఇండియాకి స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ మేరకు ప్రకటన కూడా చేశారు ఆయన. 1946 ఫిబ్రవరి 18న ప్రారంభమై 21 వరకు 3 రోజులు మాత్రమే సాగింది. కరెక్ట్గా ఏడాది దాటి 4 నెలలు కాగానే 1947 ఆగస్టు 15న మన దేశం స్వతంత్రమైంది. కాబట్టి మన దేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు ఇది ఈరోజు. రైట్. అలాగే ఈరోజు మన మంత్రివర్గ విస్తరణ గురించి ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది సార్. రేపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. దాదాపు 9 మంది పేర్లు ఖరారైనాయి అంటూ కూడా మనకు వార్త కనిపిస్తుంది. అయితే ఈ లిస్టులో హరీష్ రావు కానీ, కడియం కానీ, అలాగే పద్మారావు, వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఎక్కడ కనిపించట్లేదు. దాదాపుగా అవకాశం లేనట్లే తొలి విడతలు అంటూ కూడా మనకు వార్త కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి అధికారం. ఆయన ఎంపిక చేస్తారు, చేసి వివిధ శాఖలను, వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని చేస్తారు. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం ఏర్పాటు కావాలి, అన్ని విభాగాలకు మంత్రులు ఉన్నట్లయితే నిర్ణయాలు తీసుకోవడం వేగవంతమవుతుంది. కొన్ని ఫైళ్లు దాదాపుగా రోజుకి 1000 ఫైళ్ల వరకు పేరుకుపోతున్నాయని చెప్పేసి ఆ మధ్య ఒక అంచనా వచ్చింది. రోజుకి 1000 ఫైళ్లు కనుక పేరుకుపోయినట్లయితే 60 రోజులుగా ప్రభుత్వం లేకపోతే 60-70 వేల ఫైళ్లు మనకు పేరుకుపోయినట్లు. కాబట్టి ఆ దృష్ట్యా మంత్రివర్గం ఏర్పాటు తక్షణ అవసరము, చేయాల్సిన అవసరం ఉంది. ఇక మంత్రివర్గ కూర్పు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి అధికార పరిధిలో ఉన్నటువంటి విషయం. కొందరికి మంత్రి పదవి, అందరికీ మంత్రి పదవి లభించేటటువంటి పరిస్థితి లేదు. హీ హ్యాస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. ఎక్కువగా ఉండడం కూడా ఆయనకు ఇప్పుడు ఒక సమస్య. అంటే ఆయన దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు, అందరినీ సాటిస్ఫై చేయాలి. అదేవిధంగా అనుభవజ్ఞులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. కౌన్సిల్లో కూడా కొందరు ప్రముఖులు ఉన్నారు, వీళ్ళందరినీ సంతృప్తిపరుస్తూ
అన్ని శాఖలకు యోగ్యులైన వ్యక్తుల్ని ఎంపిక చేయటము ఇది కత్తి మీద సాము లాంటిది. ఏ ప్రభుత్వానికైనా అందులో మనకున్నవి 119 సీట్లు, 119 దాదాపు 100కు పైబడి కేసీఆర్ దగ్గర ఉన్నారు కాబట్టి అందరినీ మంత్రులు చేయలేని పరిస్థితుల్లో ఆయన పార్లమెంటరీ సెక్రటరీస్ అంటే క్యాబినెట్ హోదా ఉండి పార్లమెంటరీ సెక్రటరీస్గా వాళ్ళని నియమించేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఆయన ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. ఈ తర్వాత ఇంకా మిగతా పోస్టులు కార్పొరేషన్లు వాటిల్లో కూడా చాలామందిని అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ తొలి లిస్ట్ ఏదైతే ఉందో తొలి విడత లిస్టులో హరీష్ రావు పేరు వినిపిస్తుందని సర్వత్రా అందరూ అనుకున్న విషయం. కానీ ఇప్పుడు హరీష్ రావు పేరు వినిపించకపోవడం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఊహాగానం మాత్రమే. పూర్తిగా మనకి పేర్లవి ఇంకా ప్రకటించడం అఫీషియల్గా ప్రకటించినటువంటి హరీష్ రావుకి ఉండకపోవచ్చునన్నటువంటి ఊహాగానాలు వెలువడుతూ వస్తున్నాయి. ఆయనకు పార్టీ పరమైనటువంటి బాధ్యత ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ వ్యవహారాలు లెజిస్లేటివ్ అఫైర్స్ మీద మంచి పట్టున్నటువంటి నాయకుడు, ఫ్లోర్ కోఆర్డినేషన్ చేయటంలో చాలా నిపుణుడు, నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన సేవలను పార్టీ వేరే రకంగా ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా. హీఈస్ టు గో మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో. ఏ సమస్య వచ్చినా పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి అరుదైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. కేటీఆర్ పార్టీ పగ్గాలు చూస్తారు. హరీష్ రావు కూడా కీలకమైనటువంటి వేరే ఏదో బాధ్యత లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకి ఏ పదవి లభించినట్లయితే టీఆర్ఎస్లో సక్సెషన్ ప్లాన్ అంటే వారసత్వ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ క్లియర్ చేస్తున్నారు, దానికి బాట వేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. అలాగే నిన్న వైసీపీ ఏలూరులో బీసీ గర్జన అంటూ కూడా ఒక కార్యక్రమం చేపట్టింది. చాలా ఎత్తున బీసీ సంఘాలు అక్కడికి హాజరయ్యాయి. అలాగే ఆర్ కృష్ణయ్య కూడా బీసీ సంఘం నేత అక్కడ హాజరవడం నేను చూసాం. అలాగే ప్రధానంగా ఆయన చెప్పిన మాటల్లో నిన్న డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో చూసినట్టయితే 45 ఏళ్లు నిండినటువంటి ప్రతి బీసీ మహిళకు కూడా సంవత్సర ఆదాయం 75,000 నేను ఇస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే బీసీ సంక్షేమ నిధులు సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున ఈ 5 ఏళ్లలో 75,000 కోట్లు ఇస్తానన్నట్టు కూడా ఆయన డిక్లరేషన్ చెప్పారు. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు మనం అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో కేరళలా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కేరళలో ప్రత్యేకత ఏంటంటే కేరళలో చూడడానికి మనకి వామపక్ష ప్రభుత్వము లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వివిధ కులాలు వివిధ వర్గాలకు తమవైనటువంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి నాయర్లు ఉన్నారు. నాయర్లకు 2 పార్టీలు, ఒకటి కాంగ్రెస్తో ఉంటుంది, ఒకటి లెఫ్ట్తో ఉంటుంది. అదేవిధంగా క్రిస్టియన్స్ ఒక పార్టీ కాంగ్రెస్తో ఉంటుంది, ఒక పార్టీ కమ్యూనిస్టులతో ఉంటుంది. ముస్లింలు ఒక పార్టీ ఇటు ఒక పార్టీ అటు. ఈ రకమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కులం అనేది అక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం కాబోతున్నది. అందుకనే కాపు ఓట్ల కోసం కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కాపుల ఓట్లు ఒకవైపు పోలరైజ్ అయినట్లయితే నాన్ కాపు ఓట్లు పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం, రెండో వైపు అయ్యేటువంటి అవకాశం ఉంది మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో. కాబట్టి ఆంధ్రలో ప్రతి కులము యొక్క పొలిటికల్ అసర్షన్, రాజకీయంగా తమ ప్రభావాన్ని చూపించుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వివిధ కులాలను బ్యాలెన్స్ చేసుకోవడం, కాపుల ఓట్లు నాకు పడనట్లయితే, కాపుల ఓట్లు పవన్ కళ్యాణ్కి వెళ్ళినట్లయితే నేను ఈ వర్గాల్ని చేరదీయాలి, ఈ వర్గాల్ని చేరదీసినట్లయితే నాకు వీళ్ళ ఓట్లు వస్తాయి. ఈ కూడికలు తీసివేతల రాజకీయం ఆంధ్రలో నడుస్తోంది. ప్రస్తుతానికి 2 ప్రధానమైనటువంటి పార్టీలు కనిపిస్తున్నాయి కాబట్టి, కానీ రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు కొద్దిగా బలహీనమై ఏ పార్టీ మెజారిటీ సాధించలేని పరిస్థితి కనుక వచ్చినట్లయితే నేను అజంప్షన్ మాత్రమే, కుల రాజకీయాలు ఆంధ్రలో చాలా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కుల గ్రూపులు ఏర్పడతాయి. తూర్పు కాపులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపు వర్సెస్ కొప్పుల వెలమ ఉత్తరాంధ్రలో కావచ్చును. ఈ రకంగా కాపు వర్సెస్ నాన్ కాపు కావచ్చును. దళిత్ దానిలో మాల వర్సెస్ మాదిగ. మీ ప్రకాశం జిల్లా ప్రాంతంలో మాదిగ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువగా గెలుస్తారు. ఈ రకంగా రాష్ట్రం అంతా కూడాను కులాల కుంపట్టు రగిలేటువంటి అవకాశం ఉంది. సో జగన్ ప్రస్తుతము ప్రకటించినది నాన్ కాపు బీసీ ఓట్లను సంపాదించుకునేటువంటి ప్రయత్నము
ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సరే ఎన్నికల హామీలు వాటిని తర్వాత వాటికి వేరువేరు లెక్కలు చెప్తారు. మొత్తం మేము కేటాయించిన దానిలో బీసీలకు ఇచ్చింది ఇంత అని వాళ్ళు ప్రతి పార్టీ చెప్పగలుగుతుంది. ఓవరాల్గా ఒక ట్రెండ్ ఏమవుతుందంటే డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ అనేది రాబోయే రోజుల్లో ఇట్ విల్ బికమ్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్. అన్ని సంక్షేమ పథకాలకు ఇది ప్రధానమైనటువంటి అంశం కాబోతున్నది. కాబట్టి జగన్ చేసినటువంటి వాగ్దానాలు కూడా ఆ కోవకి చెందినాయి. కానీ దానికన్నా ప్రధానమైనది ఏంటంటే ఆంధ్ర ప్రాంతము కులాల కుంపటి కాబోతున్నది. దానికి తొలి సూచన. అంతకుముందు మనకి కులాల గురించి ఈ రకమైన ప్రస్తావన ఉండేది కాదు. ఇప్పుడు వచ్చింది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఏ కులానికి ఆ కులానికి సంబంధించి వాళ్ళకు ఒక సీటు 2 సీట్లు ఆ కులాల పార్టీలు కూడా వచ్చినా కూడా మనము ఈ 2 పార్టీలు బలహీనమైతే భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదం ఉంది. కేరళైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగే ప్రమాదం. భవిష్యత్తులో పార్టీల మధ్య పోటీ కన్నా కులం మధ్య పోటీగా చూడాల్సిన అవసరం ఉంది. కులాలలో పార్టీలు చిన్న చిన్న పార్టీలు 2 సీట్ల పార్టీలు 3 సీట్ల పార్టీలు వచ్చి అవి బేరసారాలు చేయగలిగేటువంటి స్థితికి వచ్చి కేరళలో ఏ రకంగానైతే జరుగుతుందో ఆ రకమైన పరిస్థితి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. అలాగే నిన్న ఇంకొక వార్త చూసినట్టయితే మోడీ నిన్న బీహార్ పర్యటనలో భాగంగా మాట్లాడారు. ప్రతి భారతీయుడి గుండె ఏ విధంగా అయితే రగిలిపోతుందో నా గుండెలో కూడా ఆ బాధ ఉంది, నా గుండె కూడా అట్లనే రగిలిపోతుంది, దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ కూడా నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. మనం ఆ వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుకుందాం సార్. పుల్వామాలో జరిగినటువంటి సిఆర్పిఎఫ్ పైన జరిగిన దాడి నేపథ్యంలో ఆయన ఈ మాటలు అన్నారు. నిజంగా దేశం నిన్న మొన్న అటు మొన్న 3 రోజులుగా కూడా వేల సంఖ్యలో శ్రద్ధాంజలి కార్యక్రమాలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగినాయి. అంటే దేశంలో ఉండే ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ సంఘటన పైన స్పందిస్తున్నారు. దీనిపైన ప్రజల్లో ఏదో ఒక ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి కోరిక అయితే ప్రజల్లో ఉంది. సో మోదీ ముందున్నటువంటి సవాల్ చాలా విచిత్రమైంది. ఎందుకంటే గతంలో జరిగినప్పుడు ఆయన సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఉరి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. 11 రోజుల లోపల జరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా అటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదో ఈట్ కా జవాబ్ పత్తర్సే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇలాంటిది ఏదో ఒకటి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అది డెలివర్ చేయాల్సినటువంటి బాధ్యత మోడీ మీద ఉంది. కానీ వాస్తవంగా మనం కనుక అధ్యయనం చేసినట్లయితే సర్జికల్ స్ట్రైక్స్ ఎప్పుడు జరిగినాయి? సెప్టెంబర్లో జరిగినాయి. సెప్టెంబర్లో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో, సెప్టెంబర్లో పర్వత కనుమలు క్లియర్గా ఉంటాయి, మంచు పడదు, హిమపాతం ఉండదు, కాబట్టి రాకపోకలు సుసాధ్యం, కాబట్టి మన సైన్యాలు వెళ్ళగలిగినాయి. ఇది ఫిబ్రవరి. ఇప్పటికీ కొండ చర్యలు, కొండ మార్గాలన్నిట్లలో కూడాను పెద్ద ఎత్తున మంచు కప్పబడి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే చేశారో అటువంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. అట్మాస్ఫియర్. రెండవది, పాకిస్తాన్ ఆల్రెడీ తమ ఉగ్రవాద క్యాంపుల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ మిలిటరీ కంటోన్మెంట్కి మార్చింది. దాని అర్థం ఏంటంటే మీరు దాడి చేస్తే మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద దాడి చేయాలి. అది ఫుల్ స్కేల్ వార్ అవుతుంది. ఫుల్ స్కేల్ వార్ అది ఈ పరిస్థితుల్లో సాధ్యమా అన్నది అనేక అంశాలను బేరీజు వేసుకుని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది, దాడి చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలల్ని చల్లబరిచే దిశగా ఆయన మొట్టమొదటి రోజునే చెప్పారు, వీ విల్ అటాక్ అట్ ద టైమ్ ఆఫ్ అవర్ చూసింగ్, ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్. మేము నిర్ణయించి మాకు అనుకూలమైనటువంటి సమయంలో అనుకూలమైన చోట మేము దాడి చేస్తాము, ఎదురు దాడి చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ సమయం, కరెక్ట్ సమయము ఎప్పుడు అన్నది అవన్నీ రక్షణ శాఖ, మన గూఢచారి విభాగాలన్నీ కూడా అంచనా వేసుకుని చేయాల్సి ఉంటుంది. అంతలోపల ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలలను ఛానలైజ్ చేసేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ చేస్తున్నారు. అది మంచి పని కూడా అన్నది. అలాగే ప్రతిరోజు ఒక అసామాన్యుని పరిచయం చేస్తూ ఉన్నాం. మరి ఈనాటి ఆ సామాన్యుడు ఎవరు? ఎస్ సార్, ప్లీజ్ ఈరోజు ఆ అసామాన్యుడిని మాకు పరిచయం చేయండి. ఈరోజు పరిచయం చేసే అసామాన్యుడు పేరు దశరథ్ మాఝీ. ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. దశరథ్ మాఝీ ముసాహార్ అనే జాతికి చెందినటువంటి వాడు. అంటే ఎలకల్ని పట్టి తినేటటువంటి జాతి. విద్య, చదువు పెద్దగా లేదు, చాలా పేదరికంలో ఉన్నాడు. అతని ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు ఒక కొండల మధ్య ఉంటుందన్నమాట.
ఇతని పొలాలు కొండకు అటువైపు ఉన్నాయి. ఈ ఊరు ఏదైతే ఉందో ఈ ఊరు కొండకి ఇటువైపు ఉంది. ఆ కొండను చుట్టూ తిరిగి వెళ్ళాలి ప్రజలు. అంటే దాదాపు ఒక 8-9 గంటలు 6 గంటలు అలా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది. సో ఇతను ఒకరోజు నిర్ణయించుకున్నాడు, తన భార్యకి రోజు తనకి టిఫిన్ తీసుకుని రావడంలో పడుతున్నటువంటి కష్టాన్ని చూసి అతను నిర్ణయం చేసుకున్నాడు, ఈ కొండను తొలిచి ఒక దారిని కనుక వేస్తే బాగుంటుందని. బీహార్కి చెందినటువంటి వాడు ఇతను. బీహార్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు అతనిది. అతను ప్రజలని కలపడానికి ప్రయత్నం చేశాడు. ప్రజలు ఎవరు రాలేదు, ఎందుకంటే కొండను తొలవడం అనేది అసాధ్యం అని చెప్పి భావించాడు. దశరథ్ మాజీ ఒక నిర్ణయం తీసుకుని మిగతా పనులన్నీ కొడుకులకి కూతుళ్ళకి అప్పగించి దాదాపు 24 సంవత్సరాల పాటు కొండని తొలుస్తూనే ఉన్నాడు. పొద్దున లేవగానే మూట కట్టుకోవడం, ఫుడ్ తీసుకెళ్ళడం, అన్నం తీసుకెళ్ళటం, అక్కడ కొండని తొలవడం తన దగ్గర ఉన్నటువంటి ఉల్లితోటి రాయితోటి బండరాలను కొట్టడం, సమ్మెటలు తీసుకువెళ్ళటం, ఇదే పని. చీకటి పడేదాకా ఈ పని చేసేవాడు, తిరిగి వచ్చేవాడు. మళ్ళీ వచ్చి మరుసటి రోజు ఇదే పని. ఆదివారం లేదు, సెలవు లేదు, అనారోగ్యం లేదు. 24 సంవత్సరాలు ఆయన ఆ కొండని తొలిచి ఒక మార్గం చేశారు. ఇప్పుడు ఈ పక్క ఊరికి వెళ్ళడానికి కేవలం 10 నిమిషాలు కూడా పట్టదు. ఒక్క వ్యక్తి ప్రయత్నం ద్వారా అతను ఒక కొండని తొలిచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దశరథ్ మాజీ మీద ఒక సినిమా వచ్చింది, మాజీ అనేటువంటి ఒక ద మౌంటైన్ మ్యాన్ అంటారు ఆయన్ని. ఆయన పేరు మీద ఒక సినిమా కూడా ఇటీవల నవాజుద్దీన్ సిద్దిఖీ దానిలో హీరోగా నటించారు. అయితే ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి నితీష్ కుమార్ వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి చేసినటువంటి పనికి గుర్తింపుగా ఆయన ముఖ్యమంత్రి ఆసనం పైన దశరథ్ మాజీని కూర్చోబెట్టాడు. దాదాపు ఒక అరగంట గంట జరిగినటువంటి ఆ సమావేశంలో ముఖ్యమంత్రి సీట్లో దశరథ్ మాజీని కూర్చోబెట్టారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పట్టుదల పట్టి మనం గనక సమాజానికి మేలు చేయాలని ప్రయత్నించినట్లయితే మనం చేయగలం. దానికి ఒక జీవితకాలం పట్టవచ్చు. 24 సంవత్సరాలంటే దాదాపు 1.5 జనరేషన్. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఆ పని చేస్తూ చివరికి రోడ్డు నిర్మించాడనమాట. అందుకని దశరథ్ మాజీ చూడడానికి సామాన్యుడు, పెద్ద చదువు లేదు, అతను డబ్బున్నవాడు కాదు, కానీ అతను చేసిన పని చాలా అసామాన్యమైంది. అందుకని మనం అతన్ని అసామాన్యుడు అని చెప్పి అతని గురించి చెప్పుకుంటున్నాం. ఎస్ సార్, రైట్. ఈరోజు వార్తా విశేషాలపై ఒక క్లియర్ కట్ వివరణతో పాటు ఒక అసామాన్యం కూడా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది నాటి క్లియర్ కట్ విత్ రాకా. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.